ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యముతో దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యముతో మీ గృహాల్లోనికి వచ్చే ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి మరో సహోదరుడు అన్నాడు, మా గృహాల్లోనికే కాదండి, మా జీవితాల్లోనికి కూడా వస్తూ ఉన్నారని. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో మీ జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రశస్తమైన గడియలను బట్టి దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. స్పందన పరిచర్యలో ఉన్న 4 విషయాలు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, 40 సంవత్సరాలుగా స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించబడుతూ ఉన్నది. మీలో ప్రతి ఒక్కరూ ఈ పత్రికను చదవాలి. శాంపిల్ కాపీ ఒకటి ఉచితంగా నేను మీకు పంపిస్తాను. ఈరోజే మీ అడ్రస్ నాకు పంపించండి. నెంబర్ 2, ప్రతిరోజు ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తూ ఉన్నారంటే దేవుని బిడ్డలారా, దీని వెనక ఎంతో ఖర్చు ఉన్నది. నేనేదో బాగా ధనవంతున్నాయి, నా దగ్గర సమృద్ధిగా ధనముండి ఈ కార్యక్రమాలను నేను ప్రారంభించలేదు. కానీ దేవుని బిడ్డలైన మీకు ఆశీర్వాదకరమైన మాటలు కొన్ని తెలియచేయాలనే ఆశ. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రకారం ఎంతో కొంత కానుక ఈ పరిచర్యకు మీరు పంపి సహకరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 3వ విషయం, మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే లేక విజయవాడ పరిసర ప్రాంత వాస్తవ్యులైతే ఆదివారం మాతో కలిసి ప్రభువును ఆరాధించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ ఆరాధన ఉంటుంది. సాయంత్రం 7:30కి 2వ ఆరాధన, మధ్యాహ్నం 3 గంటలకు యూత్ మీటింగ్. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉన్నది. మాతో కలిసి ప్రభువును ఆరాధించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నెంబర్ 4, ఈ పరిచర్యల వివరాలు మీరు తెలుసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో అనాథలైన పిల్లలకు, పేదలైన పిల్లలకు, పేద విధవరాండ్రకు, అవసరతలో ఉన్నవారికి, ఆయా ప్రాంతాల్లో సువార్త సభలు, పాస్టల్ కాన్ఫరెన్స్లు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ పరిచర్యల వివరాలు మీరు తెలుసుకొని ఈ పరిచర్యల కోసం, మా కోసం మీరు అందరూ ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో మనము స్వీకరించే ఆశీర్వాదాలు, 7 ఆశీర్వాదాల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున 5వ ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానిద్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకములో, ఈ జీవితంలో జ్ఞానము చాలా అవసరం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ లోకములో విజయవంతమైన పరిస్థితులు మనం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలారా బాగా గుర్తుంచుకోండి, మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అనేక సార్లు దేవుని జ్ఞానము మనము కలిగి లేము. అందుకనే జీవితంలో అనేక సార్లు ఓడిపోయిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చదివే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. బైబిల్ గ్రంథంలో వాస్తవానికి పాము సైతానుకు, పాము చెడుగుకు గుర్తు. అయితే యేసయ్య మాట్లాడుతూ జ్ఞానము విషయంలో లేక వివేకము అనే మాట అక్కడ వాడబడింది. వివేకము విషయంలో పాము వలె వివేకంగా ఉండండి అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అదే సమయంలో పావురము వలె నిష్కపటంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, వివేకము, జ్ఞానము మన జీవితాల్లో మనకు చాలా అవసరం. కొందరు ఉంటారు, కొంచెం వాళ్ళని ఉబ్బింపజేస్తే, కొంచెం వాళ్ళని పొగిడితే వాళ్ళ ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ చెప్పేస్తుందండి. వాళ్ళ ఆయన ఎప్పుడు తిడతాడు, వాళ్ళ ఆయన ఎప్పుడు కొడతాడు, వాళ్ళ ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడు,
ఈ సహోదరి అన్నీ వింటది. ఆ సహోదరికి ఈ సహోదరి కోపం వస్తుంది కదా, గొడవలు వస్తాయి కదా, అప్పుడు ఈ విషయాలన్నీ బయట పెడుతుందాం. కారణం ఏంటి? వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడింది. కొంతమంది వసబోసిన పెట్టలాగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యంలో మనం చదివే మాట, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోడ 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 వాగే వాళ్ళకి దేవుని వాక్యం ఇది. విస్తారంగా మాట్లాడడం మంచిది కాదు. మాటల్లో మనం చిక్కుబడతాం. జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. జ్ఞానము మనకు కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే జ్ఞానం మనకు వస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియచేస్తాను అనే మాట దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఉదాహరణకు సొలొమోను భక్తుని గురించి మనందరికీ బాగా తెలుసు. స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. సొలొమోనులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, దేవా, నీ ప్రజలకు నీవు నన్ను నాయకుడిగా చేశావు, రాజుగా చేశావు. నేను సరైన విధముగా నీ ప్రజలను పరిపాలించాలి. నీ ప్రజలను నేను పరిపాలించాలంటే జ్ఞానం నీవివ్వాలి. అయ్యా, అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని సొలొమోను అడిగాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సొలొమోను జ్ఞానం కోసం అడిగాడో, సొలొమోను అడగనవి కూడా దేవుడు కొసరులాగా ఇచ్చేశాడన్నమాట. ఏం ఇచ్చాడు? ఐశ్వర్యము, ఘనత, గొప్ప పేరు. నీవు అడగకపోయినా సరే నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానము అంత ప్రాముఖ్యమైనది. సొలొమోనంతటి జ్ఞానము కలిగిన మహారాజు నభూతో నా భవిష్యతి. అలాంటి రాజు లేడు, ఇక ఉండబోడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానమునకు మూలం. సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రార్థన చేసేవారముగా ఉన్నప్పుడు జీవితంలో మనకు కావలసిన జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. సొలొమోను దేవుని వద్ద నుండి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఎంత ఈజీగా పొందుకున్నాడు! ఆయన అంటూ ఉన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, ఏ పని చేయకుండా సోమరులుగా ఉండమని అర్థం కాదు. నీకేదో లక్కీ లాటరీ తగిలిస్తాడు దేవుడు అని అర్థం కాదు. సొలొమోను స్వప్నములో దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. స్వప్నములో దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో దానిని సొలొమోను నమ్ముతూ ఉన్నాడు. అలాంటి విశ్వాసముతో ఆ స్వప్నం అయిపోయిన తరువాత సొలొమోను దేవునికి 1000 బలులు అర్పించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వద్ద నుండి ఏదైనా మనం పొందుకోవాలంటే దేవునికి స్తుతులు సమర్పించే వాళ్ళముగా ఉండాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థనకు ఉపక్రమించగానే వెంటనే మనవులలోనికి వెళ్ళిపోతారు. ప్రభువా, నాకు అవసరత ఉన్నది నాయన, ఈ అవసరత ఉన్నది ప్రభువా, దయచేసి నాకు ప్రసాదించు నాయన. దైవజనులు ఆర్ఆర్కే గారు ఒక ఉదాహరణ చెబుతూ ఉండేవారు. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడతారంట. ఒక క్షణంలోనే ఈ 2 చేతులు ఇలా దోసిలొగ్గుతారంట. ప్రభువా, నాకు ఏదైనా పడే నాయన అని. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అడగడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఒక మంచి లక్షణాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. సొలొమోను దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవునికి 1000 బలులు అర్పించాడు. ఈ రోజుల్లో చాలామంది భక్తులు, కొంతమంది 1000 స్తుతులు, 1000 స్తోత్రాలు, 1000
స్తుతి వచనాలు అనే పుస్తకాలు ప్రచురిస్తూ ఉన్నారు. చాలా మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. ప్రార్థనలో మనము పొందుకునే ఒక ఆశీర్వాదం జ్ఞానం. అలాంటి జ్ఞానము కలిగి దేవుని నామ మహిమార్థమై మన జీవితాలను మనము కొనసాగించాలి. నాకు సమయం లేదు, 2 వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు భక్తుడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. తన ఇంటి కిటికీలు తెరచి యెరూషలేము వైపు రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. యోసేపు అతి చిన్న వయసులో అనేకమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఆ యవ్వన బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించి ఫరో కన్నా కలకు భావం తెలియచేసి ఐగుప్తుకు యోసేపు ప్రధానమంత్రి కాగలిగిన భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఐగుప్తు అంటే లోకం. లోకములో దేవుని బిడ్డలముగా మనము జ్ఞానము కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. చూస్తూ ఉన్న ఈ పరిస్థితులన్నీ, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రాజకీయాలు, వీటన్నిటిలో దేవుని బిడ్డలైన వారు జ్ఞానముగా ఉంటే ఆ పరిస్థితులన్నిటిలో వాళ్ళు తలగా ఉంటారు. దేవుని బిడ్డలైన వారు దేవుని రాజ్యాన్ని త్వరగా స్థాపిస్తారు. ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా, ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా, ఎల్లవేళలందు కష్టకాలమందు, ఎల్లవేళలందు కష్టకాలమందు ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా, ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా. చెరసాలలో పౌలు శీలలు ప్రార్థించి స్తుతులు పాడిరి, స్తుతిలోని గొప్ప శక్తిని సాధించి అనుభవించిరి, స్తుతిలోని గొప్ప శక్తిని సాధించి అనుభవించిరి, అధికారి కుటుంబమంతా మార్పు నందిరి, అధికారి కుటుంబమంతా మార్పు నొందిరి. ఆది అపోస్తలులెంతో ఆనందించిరి, ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా, ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా.
షడ్రకు మేషకు అబజ్ఞకు దేవుని పక్షముగా నిలిచిరి. షడ్రకు మేషకు అబేద్నెగో దేవుని పక్షముగా నిలిచిరి. అగ్నిగుండమందు వేసిన ధైర్యమును విడువకుండిరి. అగ్నిగుండమందు వేసిన ధైర్యమును విడువకుండిరి. ఆశ్చర్యకరుడా నిన్ను మహిమపరచిరి. ఆశ్చర్యకరుడా నిన్ను మహిమపరచిరి. అన్యజనుల మధ్యనైనా ఆనందించిరి. ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా. ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా. ఎల్లవేళలందు కష్టకాలమందు ఎల్లవేళలందు కష్టకాలమందు ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా. ఆనందింతు నీయందే నా ఆరాధ్య దైవమా. 6వ ఆశీర్వాదాన్ని గురించి మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంబింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి ఫలమిచ్చను. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వర్షము కావాలి అని ప్రార్థన చేశాడు, వర్షము వచ్చింది. ఈ విషయాలన్నీ ఎలా సాధ్యమైనవి? శ్రమ పోవడం, రోగం పోవడం, పాపం పోవడం, బంధించబడడం, విడుదల చేయడం, ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ఒకే ఒక విషయం. దేవుని బిడ్డలారా, ప్రార్థన. ప్రార్థన మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన శ్వాస నిశ్వాసం లాంటిది. ప్రియ దైవజనులు, మహిమలో ఉన్న దైవజనుడు మాసలామణి గారు ఒక చక్కని పాట రాశారు. ఆవిరి వలె నా ప్రార్థన లేచి అమరుడా నీ పాదంబులు తాకి ఆశలు తీరడి వానగా మారి ఆత్మలో నింపుమయ. చదువుకునే పిల్లలకు వర్షం ఎలా వస్తుందో బాగా తెలుసు. ఈ భూమి మీద ఉన్న నీరు ఆవిరిగా ఆకాశానికి వెళ్ళిపోతుంది, మధ్యాకాశంలోని. అక్కడ అవి మేఘాలుగా అయిపోతాయి. ఒక చల్లని గాలి ఆ మేఘాలను తాకినప్పుడు ఆ మేఘాలు మనకు వర్షమిస్తాయి. దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? ఆ భక్తుడు ఆ పాటలో రాసిన మాట ఏంటంటే, యేసయ్యా నేను చేసే ప్రార్థన ఆవిరిలాగా నీ పాదాలను తాకి ఆశలు తీర్చే వానగా మారి మరలా కురుస్తుంది అని. ప్రార్థన చేసే వారముగా మనం ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తాయి. ఈ రోజున స్వస్థత అనగానే మనలో ప్రతి ఒక్కరము ఆశపడుతూ ఉన్నాం, తప్పులేదు.
ఎందుకంటే గతములో ఎన్నడూ లేనట్టుగా ఈ రోజున సమస్యలు ఉన్నాయి. ప్రజలు రోగ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఈ రోజున మీరు చూడండి, చిన్న హాస్పిటల్ మొదలుకొని పెద్ద హాస్పిటల్ వరకు ప్రతి హాస్పిటల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. ప్రజలు రోగాలతో సతమతమవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడకు ఇది ఒక గుర్తుగా మీరు గమనించాలి. ఈ రోజున అనేక రకమైన ఆరోగ్య సంబంధమైన సమస్యలు ప్రజలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. తెలుగులో మనకు సామెత ఉన్నది, ఆరోగ్యమే మహాభాగ్యము. దేవుని బిడ్డలారా, మీకు రహస్యం నేను చెబుతాను. స్వస్థత ప్రార్థనలు అనగానే అక్కడికి ఇక్కడికి పరిగెత్తి ఆ స్వస్థత మీకు రాక మీరు దిగులు పడి, మీరు విచారపడి, చాలాసార్లు మీ విశ్వాసాన్ని మీరు కోల్పోయే స్థితిలోకి వస్తూ ఉన్నారు. మొన్న నాకు సహోదరి ఫోన్ చేసి, అయ్యా నేను టెలివిజన్ ముందు కూర్చొని, టీవీ ముందు కూర్చొని వచ్చే ప్రతి కార్యక్రమం, ఆ కార్యక్రమం యొక్క ఫోన్ నెంబర్ రాసుకొని అందరికీ ఫోన్ చేస్తున్నాను. అందరి చేత నా రోగం పోవాలని ప్రార్థన చేయించుకుంటున్నాను. నాకైతే స్వస్థత రాలేదు. దేవుని బిడ్డలారా, స్వస్థతను గురించిన కొన్ని విషయాలు మీకు నేను స్పష్టంగా చెప్పనివ్వండి. నీకున్న ప్రతి రోగం పోతుంది అని ఎవరైనా చెబితే నీవు నమ్మవద్దు. రోగాలలో చాలా కారణాలు ఉంటాయి. కొన్ని రోగాలు సైతాను ప్రభావం మూలకంగా వస్తాయి. తప్పకుండా ప్రార్థన ద్వారా అలాంటి రోగాలకు సమస్య నీకు ప్రాప్తిస్తుంది. కొన్ని రోగాలు ఉంటాయి, తప్పకుండా నీవు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి సలహా నీవు తీసుకోవాలి. ఈ రోజున కొన్ని బోధలు ఉన్నాయి, విశ్వాసము లేని వారు మందులు వాడతారు అని. దేవుని బిడ్డలారా, అలాంటి వారిని నేను నిందించడం లేదు. వారికి ఉన్న విశ్వాసానికి నా చేతులెత్తి నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను. అయితే వారి విశ్వాసానికి మనము జేజేలు పలికినా కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆధారాలు మనకున్నాయి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, అంటే క్యాన్సర్ వచ్చింది. ఆ రోజున క్యాన్సర్ వచ్చినప్పుడు అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ కురుపు మీద ఉంచారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు తాపకరమైన సర్పములు వచ్చి కాటు వేస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టమని మోషే దేవునికి చెప్పాడు. ఈ రోజున మెడిసిన్లో అనేక మంది దానినే సింబల్గా, ఎంబ్లమ్గా వాడుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నూతన నిబంధనలు మనం చూస్తే తిమోతికి కడుపు జబ్బు ఉందట, ద్రాక్షారసం తీసుకోమని పౌలు గారి హితవు. ఈ రోజుల్లో దానికి కూడా పెడద్దాలు చెప్పే బోధకులు, మనుషులు కొంతమంది ఉన్నారనుకోండి. ఏది ఏమైనా స్వస్థత అనేది దేవుడు అనేక విధాలుగా నీకు ప్రసాదిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా కావచ్చు. ఈ మధ్యన మా ప్రక్కింటి ఆయన బాగులేక హాస్పిటల్కి వెళ్ళాడు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. డాక్టర్ గారు ఇచ్చిన చిన్న సలహా ఏమిటో చెప్పమంటారా? మీకు పొటాషియం తక్కువైందండి, ప్రతిరోజు ఒక అరటిపండు తినండి, మీ సమస్య తీరిపోతే అన్నాడు. ఇంకో సహోదరుడు ఆ మధ్యన వెళ్ళాడు, ఆయన కూడా చాలా వేలు ఖర్చు పెట్టాడు. బీపీ వచ్చిందని ఉప్పు వేసుకోవడం వల్ల. డాక్టర్ గారు ఏమన్నారంటే, మీ ఆహారంలో కొంచెం ఉప్పు పెంచండి, ఉప్పు తక్కువై మీ ఆరోగ్యానికి ఎంత ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు. అంటే చిన్న సలహా, స్వస్థత వచ్చేసింది కదా. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మనం ప్రార్థన చేయించుకోవాలా, మెడిసిన్ వాడాలా, బలమైన ఆహారం తీసుకోవాలా, లేకపోతే ప్రతిరోజు మన ఆహారంలో అరటిపండు ఉండాలా,
లేకపోతే ప్రతిరోజు మన ఆహారంలో ఉప్పు కొంచెం పెంచుకోవాలనే జ్ఞానాన్ని కూడా దేవుడే మనకు ప్రసాదిస్తాడు. అయితే ఏది ఏమైనా పరిష్కారం మాత్రం ఒకటే, ఏమిటి? ప్రార్థన. అలాంటి ప్రార్థన మీ జీవితాల్లో కలిగి ప్రభువారు ప్రసాదించే అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల మీ జీవితాల్లో కలిగి దేవుని చేత దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ధారాళముగా ఆయువు ఆరోగ్యాలతో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్పందన స్పందన. హలో, ప్రైజ్ ద లార్డ్. స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేడే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? రక్షణ కోసం ఆశించేవారు ప్రార్థన కొరకు ఈరోజే మాకు కాల్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు నేడే మాకు రాయండి. మా అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 4. మా ఫోన్ నంబర్ 9490113300. మా ఈమెయిల్ spandana1976@gmail.com. ప్రభు చిత్త ప్రకారం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక.